పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని కొన్ని పర్యాటక ప్రదేశాలని మీకు చూపిస్తామని మేము న్యూలెప్ తెలుగు టీవీ ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ మహానందీశ్వర స్వామి పోలవరం ప్రాజెక్టు దిగువన ఉంటుంది, కరకట్ట పక్కన ఉంటుంది. ఇది కొన్ని వందల సంవత్సరాలు ఉంది. ఇక్కడ ఈ ప్రాజెక్టు కాకతీయుల నాటి నిర్మించారని అక్కడ పూజారి గారు చెప్తున్నారు. అయితే ఈ ప్రాంతం పోలవరం ప్రాంతంలోని అటే పక్కన పురుషోత్తపట్నం, అక్కడ పురుషోత్తపట్నం నుంచి రామదుర్గం శ్రీకృష్ణుడి దేవాలయం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి. కొండ ఎక్కి ఒక 5-6 కిలోమీటర్ల పైకి ఎక్కాలి. అక్కడ కూడా కాకతీయుల నాటి ప్రహరీలు, విగ్రహాలు, మూర్తులు చాలా ఉంటారు. అదే కాకుండా పోలవరం ప్రాజెక్టు పక్కన కరకట్ట కాపర్ డ్యామ్ పక్కనే కాళీసమ్మ తల్లి ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కూడా చాలా మహిమల గల తల్లి. దాంతోపాటుగా అదే ప్రాంతంలో ఉన్న దేవీపట్నం, ఈ అటే పక్కన ఉన్న తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు నగర్గా జిల్లాగా చెప్పుకున్నది దేవీపట్నం మండలం అండి. దేవీపట్నం విశేషం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఫస్ట్ ఇల్లు కోల్పోయేది, నిర్వాసితులయ్యేది దేవీపట్నమే. అక్కడ విశిష్టత ఏంటంటే అప్పటి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళని శిస్తెందుకు కట్టాలరా అని చెప్పి అక్కడ స్టేషన్ నుంచి విలువైన సీతారామరాజు. ఈ ప్రాంతంలో అనేకమైన పర్యాటకాలు లేదా వీరులు గాథలు లేదా విగ్రహమూర్తులు చాలా ఉన్నాయి. దాంతోపాటుగా ఈ పురుషోత్తపట్నం కానీ, దేవీపట్నం కానీ, ఈ కొందూరు కానీ, లేదా ఇటు పట్టుసీమ కానీ, పోలవరం ప్రాజెక్టు ఈ మంచి ప్రసిద్ధిగాంచింది. మనం ఇప్పుడు మీకు ఈ ఉదాహరణ చూపిస్తున్న పోలవరం ప్రాజెక్టు లాకులు. ఇప్పుడు మీకు ఆ పక్కనే ఉన్న ఇది మహానందీశ్వర స్వామి ఆలయం అండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. అయితే దీని కింద ఉన్న కరకట్ట ఉంది. కరకట్ట భాగంలోనే మహానందీశ్వర స్వామి ఉండు. ఇక్కడ గతంలో అనేక సినీ పరిశ్రమల ఎన్టీ రామారావు, నాగార్జున మరియు చిరంజీవి ఈ గోదావరి పరివాహ ప్రాంతంలో చాలా సినిమాలు తీశారు. దయచేసి ఈ వీడియో న్యూలెప్ తెలుగు టీవీని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వరకు థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. మహానందీశ్వర స్వామిని మనం దేవాలయానికి వెళ్ళాలంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు అధికారులు ఎవరో అక్కడికి పంపించలేదండి. బోటు ద్వారాగా మనం అక్కడ మహానందీశ్వర స్వామిని అక్కడికి వెళ్ళాలి. ప్రాజెక్టు ఒక 70-80% పూర్తయింది అంటున్నారు. లాకులు, కాపర్ డ్యాము, ఆ పక్కన కరెంటుకు సంబంధించిన పవర్ ప్లాంట్ ఇవన్నీ కన్స్ట్రక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరిని వెళ్ళనీయట్లేదు. ఏదన్నా మనం విజిట్ చేయాలంటే కంపల్సరీగా మనకి పర్మిషన్ ఉండాలి. పర్మిషన్తో ఆ ప్రాంతం పోలవరం ప్రాజెక్ట్ని విజిట్ చేయాలి. అందుకోసమే మేము ఈ మహానందీశ్వర స్వామి ఆలయానికి బోర్డు ద్వారా వెళ్తున్నాం, ఈ పడవ ద్వారాగా. దయచేసి ఈ వీడియోని చూడండి. థ్యాంక్ యూ. సిరి గడ్డి ఏమంటారు దీని? దర్భగడ్డి, ధర్మగడ్డ.
మనం ఇప్పుడు లాంచ్ దిగేసివ్వండి, దిగి గుడిగాడికి వెళ్తున్నాం. ఈవినింగ్ అయింది, దాదాపు 5 అయింది. మేము స్వామిని దర్శించుకొని మంచి వీడియోస్ మీకు పెడదామని వెళ్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా సినిమాలు షూటింగ్ జరిగినాయండి. ఈ ప్రాంతం అంతా సినిమా షూటింగ్స్ గతంలో చాలా జరిగినాయి ఇక్కడ. అయితే మనం త్వరగా వెళ్ళి మహానందీశ్వర స్వామి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వీడియోస్ మీకు చూపిద్దామని వెళ్తున్నాం. టైం అయిపోతుంది, మళ్ళీ లాంచ్ రిటర్న్ మళ్ళీ మనం వెనక్కి రావాలి కాబట్టి త్వరగా వెళ్ళి ఆ వీడియోని షూట్ చేసుకొద్దామని వెళ్తున్నాం. సార్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ధర్మగడ్డ అంట. ఇది మంచిగా చల్లగా కూలింగ్గా వేస్తుంది. గోదావరిలోని అక్కడక్కడ ప్రదేశాల్లో ఆ గడ్డి ఏర్పడుతూ ఉంటుంది. చూడండి. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ద్వారము మహానందీశ్వర దేవాలయం, ఇంకా విగ్రహమూర్తులు, ఇటు పక్క కూడా విగ్రహమూర్తులు ఉంటారు. మనం చూసుకున్నాం, వీడియో తీసాం. ఇప్పుడు మెట్ల నుంచి పైకి వెళ్తాం. మన మెట్లు పసుపుతో బొట్లు పెట్టారు. అంటే ఎక్కువగా మహాశివరాత్రి పర్వదినంలో మరియు మంచి మంచి కార్యక్రమాల రోజులలో ఈ గుడి భక్తులతో నిండిపోయి ఉంటుంది. చాలామంది వస్తూ ఉంటారు. గుడి ప్రత్యేకతలో ఇది ప్రాచీన కాలం నాటిది, 100 సంవత్సరాల విగ్రహం కాబట్టి ఇక్కడ శివుడు మరియు వెంకటేశ్వర స్వామి రెండు విగ్రహాలు ఉంటారు, విగ్రహమూర్తులు. ఇక్కడ రాతలు సాకారం కొన్ని కట్టారు. పురుషోత్తపంతో కొంత గుడి ఉంది. ఇక్కడ మనకి తపస్సు చేస్తున్న ముని విగ్రహం ఘోర ఉంది. మనం మెట్లెక్కుతున్నాం. ఇక్కడ తూర్పు ద్వారము, పడమర ద్వారము, దక్షిణ, ఉత్తర 4 ద్వారాలు ఉంటాయి. ఇక్కడ నందీశ్వరుడు ఉండు. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ నందీశ్వరుడు ఉంటాడు. ఎందుకంటే అత్యంత ప్రీతి శివుడికి ఇష్టమైన ఈ నందీశ్వరుడు. తర్వాత ఇక్కడ హనుమంతుడు వివిధ రూపాల్లో ఉన్న విగ్రహం ఉంది. ఆయన చాలా రూపాలు ఉన్నాయి. ఆయన శక్తి అన్నది రాముడికే కాదు, సకల జనులకు కూడా హనుమంతుడు శక్తి తెలుసు, ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. తర్వాత శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు ఏ విధంగా కూర్చొని ఉన్నాడో అది కూడా చూడండి. తర్వాత ఇదే గుడి అండి. 3 ద్వారాలు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. మొదటిది శివుడిదండి. ఇది విగ్రహాలు శివుడిది. ఇది మామూలుగా ద్వారము. ఇక్కడ నవగ్రహాలు కూడా విగ్రహాలు ఉన్నాయి. నిర్వాసితులు చేశారు. పోలవరం టు కాపర్ డ్యాము. ఇక్కడ శ్రీకృష్ణుడు విగ్రహం ఉంది. దీంతో పాటుగా ఈ పరిసరాలు ఒకసారి మీకు ఇది పోలవరం ప్రాజెక్టు కాపర్ సంబంధించిన అది పవర్ కరెంట్ వచ్చింది. తూర్పు, పడమర కాలువలు కూడా నిర్మిస్తారు. ఈ ప్రదేశం అంతా
చాలా నిశ్శబ్దంగా విగ్రహమూర్తులది వందల సంవత్సరాలు ఈ గుట్ట మీద వెలిశారు కాబట్టి ఉంది. చూడండి, వ్యూ ప్రతిది కూడా క్షుణ్ణంగా క్లారిటీగా మీకు చూపిస్తాం. ప్రతిది కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ గోపురం చూడండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ 2 గుడులు ఉన్నాయి. ఒకటి శివాలయం, ఇంకొకటి మన వెంకటేశ్వర స్వామి గుడి. ఇక్కడ ఈ పూల చెట్టు ఎక్కువ ప్రసిద్ధి అండి. పూల చెట్టు ప్రసిద్ధి. 2 చూడండి, 2 గుడులు. ఒకటి శివాలయం, ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి. 2 గుళ్ళు ఉంటాయి. అందుకోసం మహానందీశ్వర స్వామి అని పేరు పెట్టారు. ఇది పడమర గుమ్మం. ఇటు కూడా మన ద్వారం నుంచి కూడా వెళ్ళొచ్చు. అయితే పంతులు గారు లోన్ ఉన్నారు కాబట్టి మనం ఓన్లీ మీకు వ్యూ చూపిస్తాం. ఒకసారి చూడండి. లోనకి అంటే లాక్లు వేశారు కాబట్టి జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మీకు చూపిస్తాం. పురాతనమైంది కట్టడం, ఎప్పుడో కట్టారు. చాలా అందంగా బాగుంటుంది. దాతల సహకారంతో కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఓకే. ఇది మహానంద స్వామి గుడి. కొత్తగా ఈశ్వరుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు దర్శనం చంపేసి వచ్చేస్తారు. అప్పుడు వీరభద్రుడికి నందీశ్వరుడికి కుదరలేదు, మాట పట్టుకోలేదు. కానీ ఈ గుడి కొండబాటు లోపల ఇది 11వ శతాబ్దం కట్టిన చోళరాజు చోళ పెట్టారు. ఎవడో పట్టించుకోలేదు. చోళరాజు రాజు ఇది ఎవడో పట్టించుకోలేదు. చికెట్ అయిపోయింది. ఇప్పుడు చికెట్ అయిపోయి ఏమి లేదు. ఆడు అప్పుడు తప్పుకోకూడదు. ఇక్కడ ఆడ కూడా పోయేసింది. ఆ టైంలో నన్ను భగవత్ తీసుకొచ్చాడు దర్శించి. నేను 20 సంవత్సరాలు భోజనం చేయలేదు. ఏం చేయమంటాను? నన్ను దిగొచ్చావు, నేను ఏం చేయగలను అని చెప్పి తపస్సు చేశాను. ఓం నమో నారాయణ అంటే ఈశ్వరుని చూడు, నీ చేతిలే కదా, నారాయణ చేత మీదకి వస్తాను. ఇలాగే ఈశ్వరుడు సహాయితే ఇలా అడుగుతుంది. అలాగే ఇలాగే 20 సంవత్సరాలు చీకట బతికింది. ఎవరు ఇక్కడికి వచ్చి 5 రూపాయలు చూడలేడు, కలిసి వైద్యం పెట్టి లేదు, ఆధారం లేదు. ఆ టైంలోని భగవంతుడిగా అనుగ్రహించింది. మీరు ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు ఇక్కడికి? నేను 24 సంవత్సరాలు దగ్గర వచ్చి మీరు వచ్చి అప్పటి నుంచి మీరే పూజారు. ఎన్ని ఇక్కడికి వచ్చానంటే ఆవిడ అడగలేదు. నేను బోట్ దగ్గరికి వెళ్ళి అడగలేదు. ఈ బోట్లో ఏ వచ్చారు? బోట్ తిరిగారా, పాప బోట్ తిరిగారా? ఆ బోట్ రూపాయి పాప అయితే రాబోయే అవసరం గుడికాడికి గుడిసాక గుడి అవసరం, గుడి అవసరం, ప్రాణి కూడా అవసరం, బిల్డింగ్ కూడా అవసరం. కింద బిల్డింగ్ అయినా కట్టుకొచ్చానమాట. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేస్తా అని చెప్పి అడగలేదు, చేతి పుచ్చుకోలేదు. స్వామి పేరు శివానందగిరి స్వామి. ఎవరు స్వామి? శివానందగిరి స్వామి.
మీ ఊరే ఊరు అసలు అలా అనకూడదు. అడగకూడదు. ఓకే సరే. భగవద్ ధ్యానంలో ఉన్నప్పుడు నేను అనుకోండి లాగితే నేను కట్టాలి. ఇలా కట్టా ఎంత వస్తే మీరు లెక్కేది గుడి చూసారు కదా ఎంత వస్తుంది ఇలా లెక్కెట్టి ఎక్కువ. స్వామి ఇక్కడ ప్రసిద్ధి ఏమిటి అసలు? ఇది మా ఈ శివ చెప్పాను. ఈ నందీశ్వరుడు ఇక్కడ కొండ బాలు లోపల ఉన్నాడు. కలియుగం అంతా పైకి వస్తాడు. అప్పుడు ఈ కొండ గడ్డెత్తి పడతాం పూర్వం ఎక్కతో ఈ కొండలో. అప్పుడు ఈ కొండ తపస్సు చేసిన సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు విష్ణు ఈశ్వరుడు ఏ వరకు కలిపితే మిత్రుడు కోరుకుంది. నంది కోసం ఈశ్వరుడు వచ్చాడు. ఈ గడ్డెత్తి పడితే వెంకటేశ్వర వచ్చాడు. శివకైతే ఎక్కడ లేరు, ఒక మండపం ఎక్కడ లేదు. ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ భగవంతుడు కట్టుకున్నాడు, నేను కట్టుకోదు కదా. ఏం చేయమంటున్నాను చెప్పి ఆలోచిస్తే కదా. నేను ఒక దగ్గర ఇలా అడగలేదు, ఈ చేతనా అని చెప్పి ఇచ్చుకోలేదు. రూపాయి ఖర్చు పెడతాం అది అలా కట్టుకొచ్చాను. సో ప్రముఖులు ఎవరైనా వస్తారు ఇక్కడికి? ఎప్పుడన్నా ప్రముఖులు ఎవరైనా వస్తారా? వస్తారు, చాలా వస్తారు. ఇక్కడ తినేది వస్తారు, ఇచ్చిపోతారు. ఇక్కడ చాకారి ఇచ్చిపోతారు. ఎమ్మెల్యే ఆడవారు ఆమె తెచ్చేవారు. ఆమె దండ పెడతారు, పాదాలు దండ పెడతారు. అంతేగాని రూపాయి ఇచ్చిపోండి. కానీ ఈ గుడికి ఏంటి అని చెప్పి ఇచ్చిపోలేడు. ఇది అంటే మాకు తెలిసినప్పుడు చిన్నప్పుడు ఇక్కడ జానకిరాముడు సినిమాలు 4-5 జాకెట్ సినిమా తీసుకురా. ఆ తర్వాత జాకెట్ సినిమా తీసి మళ్ళీ 3 సంవత్సరం వచ్చింది. ఏ సంవత్సరం తీశారు సినిమా? ఐడియా ఉందా మీకు? అది 35 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎంత. ఇంకేమైనా తీసారా ఇక్కడ? ఇంకేమన్నా సినిమాలు ఏమైనా తీసారా? అదే శాస్త్రీయ తీశాడు ఇక్కడ. ఈ సినిమా షూటింగ్ అని ఇక్కడే. అంటే సినిమాలు వేస్తారు అది ఇచ్చుడు కాదు. మనకి దండిపోయాడు తప్ప ఇచ్చుడు కాదు. రూపాయలు ఇచ్చే 150 పడిపోతాయి. ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగితే ఇక్కడ? నేను శివరాత్రి సంతాలు పెట్టుకోండి, కళ్యాణం కార్తీక సంతాలు పెట్టుకోండి, మే నెల కళ్యాణం సంతాలు పెట్టుకోండి. నేను అడిగి పెట్టలేదే ఉండి ఒక ఆశించలేదు. ఆ వచ్చే రూపంలో పోయి చాలా పెట్టాను. ఎంత వయసు లేదనుకున్నా పెట్టుకోండి. చేసాను. నా ఓపిక పెట్టుకుని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. పెడతాం ఆశాను. ఓపులేదు కదా. అప్పుడు 2 రోజులు అయింది. ఏం లేదు. ఆ భగవంతుడు ధ్యానం చేసుకుంటూ కూర్చోడు తప్ప ఏంటి తప్పనిచ్చి అని భగవంతుడు ధ్యానం చేస్తాను. పట్టాను ఒకసారి స్వామిని దర్శించుకుంటారు. కొద్దిగా తెచ్చుకుంటాం. తలుపులో ఏమన్నా తలుపు మేలు గుడి ఎంట్రన్స్ అయ్యండి. లోనికి వెళ్తున్నాం మనం. చూడండి, పాలరాతి వేశారు. ఈ స్తంభాలు ప్రాచీన కాలవి, 100 సంవత్సరాల క్రితం. శివుడు ఎదురుగా కంపల్సరీగా నందీశ్వరుడు ఉంటాడు. మనం నందీశ్వరుడిని చూస్తున్నాం. శివుడిని మనకి పాతకాలం చూడండి. స్వామిని ఒకసారి ఓం నమ శివాయ. చూడండి, విగ్రహమూర్తిని చూడండి. లాకులు వేసారు కాబట్టి, తాళాలు వేసారు కాబట్టి చిన్న ప్రయత్నం చేద్దాం. స్వామిని దర్శించుకోండి, అనుగ్రహం పొందండి. పాతకాలపది కాబట్టి ఇది 100 సంవత్సరాల విగ్రహం స్వామివారిది. ఇక్కడ మరియు పక్కన విఘ్నేశ్వర స్వామి, ఇటు పక్క అమ్మవారు, మన వెంకటేశ్వర స్వామి. ఓం వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీకు చూపిస్తాం. ఒకసారి చూడండి. స్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహమూర్తులు, సత్యభామ స్వామిని చూడండి. ఈ పాతకాలం కట్టడం కదా, ఈ పోలు డిజైన్ చూడండి. దీన్ని నిర్మించడానికి వారు చేసిన ప్రయత్నం ఏ విధంగా ఉంది. కన్స్ట్రక్షన్ చిత్రకారులు డిజైన్ తెచ్చి అందంగా. ఇంకా ఏకశిల్ప
దాంట్లోంచి చెక్కారు. తయారు చేయాలన్నా దానికి చాలా ఉన్నాయి. మనకి ఈ గోదావరి ప్రాంతంలో ఉన్న ఇప్పుడు కాకతీయుల నాటిది. ఎందుకంటే ఏదైనా యుద్ధం జరిగేటప్పుడు వారు తలదాచుకోవాలన్నా శత్రువుల్ని యుద్ధం చేయాలన్నా ఎక్కువ గోదావరి ప్రాంతంలో ఉండేవారు కాకతీయుల నాటి వారు. అది ఈ పోలవరం ప్రాజెక్టు లేదా పోలవరం పరిసరాల్లో కూడా కాకతీయులు తెలంగాణ ఆంధ్ర అని కాకోకుండా ఈ ప్రాంతంలో కూడా నడియారాడని ఉదాహరణలో ఇవి మనం చెప్పచ్చు. చూడండి గుడి ఎంత అందంగా బాగుందో. సరే చూడండి వ్యూ మొత్తం చూపిస్తున్నాం. చాలా అందంగా సుందరంగా ఉంది నందీశ్వరుడు. వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు గుడి బయటకు వచ్చామండి. మహానందీశ్వర స్వామి మరియు వెంకటేశ్వర స్వామి విగ్రహమూర్తులతో పాటుగా అనేక విగ్రహమూర్తులు ఉన్నారు. ఈ ప్రదేశం పశ్చిమ తూర్పు గోదావరిల మధ్యలో ఉంటుంది. గోదావరి పోలవరం దిగువ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో శివరాత్రి బాగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలే కాకుండా తెలంగాణ కూడా ఉంచి కూడా వస్తారు. ఇది ఆ కాకతీయుల నాటిదని ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు. దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. థ్యాంక్ యూ. దీని శివరాత్రికి మీరే మరిన్ని కార్యక్రమాలు ఇంకా కళ్యాణాలు రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది గోదావరి ప్రాంతంలో మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ భక్తులు చుట్టుపక్కల ఉన్న భక్తులు చాలామంది వచ్చి ఈ స్వామిని దర్శించుకుంటారు. దీంతో పాటుగా ఈ ప్రాంతంలో ఈ గోదావరి ప్రాంతం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా దగ్గరలో ఉంది కాబట్టి సముద్రం గోదావరి ప్రాంతం కాబట్టి ఇక్కడ సినిమాలు కూడా ఎక్కువ నిర్వహించారు. ఇక్కడ జానకి రాముడు సినిమాని కూడా తీశారు. అనేకమైన గోదావరి పరిసరాల్లో జరిగే సినిమాలన్నీ ఈ ప్రాంతంలో చేశారు. ఇక్కడ లింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అదే కాకుండా మనం ఈ ప్రాంతంలో చూస్తున్నాము పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఈ స్వామి కూడా దాదాపుగా ఒక లెవెల్లో వచ్చి నీరు ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ స్వామి కూడా కనపడుతూ ఉంటే దర్శించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు మా వెనకాల ఉన్నది ప్రాజెక్టు కడుతున్నారు. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా దాంట్లోనే జరుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న నందీశ్వర స్వామి లేదా ఇక్కడ పట్టుసీమ మరియు అన్ని రకాలైన గుళ్ళు గోపురాలు ఉన్నాయి. ఇక్కడ గోదావరి పరిసరాల ప్రాంతం కాబట్టి మీరు వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందాలని న్యూ లైఫ్ తెలుగు టీవీ కోరుకుంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికర విషయాల కొరకు ఈ టీవీని చూడాలని మీకు కోరుతున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు సినిమా లొకేషన్స్ ఉన్న జానకిరాముడు లొకేషన్కి వచ్చాం. ఒకసారి ఇది చూడండి, వీడియో చూడండి. ఇక్కడ జానకిరాముడు సినిమా చేసిన పాట సాంగ్. ఓకే, చూస్తున్నది చెట్టు ఇది జానకిరాముడు సినిమాలోని నాగార్జున మరియు విజయశాంతి సినిమా షూటింగ్లో ఒక సీన్ అండి ఇది. ఈ పరిసరాల ప్రాంతం అంతా సీన్తో నిండి ఉంది. ఇది రామలింగేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఈ చెట్టు వద్దే మనకి 2 స్టెప్స్ కనపడతాయి. ఇక్కడ తీశారు. మీరు ప్రదేశాన్ని అంతా చూడవచ్చు. ఇటు గోదావరి ఉంటుంది. గోదావరి తర్వాత ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర మంచి లొకేషన్ బాగుంటుందండి. కొండంతా పెద్దగా ఉంటుంది. ఇక్కడే నాగార్జున విజయశాంతి అదిరింది మామ అదిరిందిలే, కుదిరింది పెళ్ళి కుదిరిందిలో, కుదిరబట్టి ఇన్ననాలు బట్టి వయసు బాడు తీరిందిలే అనే సాంగ్ ఇక్కడ తీశారు. చూడగలరా? చెయ్యి కూడా చిన్న జానకిరాముడు సినిమాలోని సన్నివేశం ఇక్కడ షూటింగ్ జరిగింది. వీడియో అయిపోయిందండి. ఇప్పుడు లాంచ్ ఎక్కువ పోలారం వచ్చేస్తున్నాం. లాంచ్ ఎక్కి మీకు వీడియోస్ నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలకు సపోర్ట్ చేయాలని కోరుచున్నాం. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ మీకు మా నూలెప్ తిరుగు తిరిగి ద్వారా మీకు చేస్తాం. దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. చూడండి లాంచ్.